మహేందర్ గారు చెప్పండి. మహేందర్ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు గమనిస్తా ఏదైతే డిబేట్ ఉందో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటేద్దో కాంగ్రెస్ పార్టీ నేత చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేద్దో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటేద్దో కాంగ్రెస్ పార్టీ నేత చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేద్దో వారు కూడా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నేత. నేను ఏమంటే ఇది చాలంటే బీజేపీ పార్టీ గెలవడానికి, బీజేపీ పార్టీ ట్రిపుల్స్ గెలవడానికి ఈ ఒక లాభం ఉంది. ఎందుకంటే వీళ్ళ తప్పిదాలు ఏదో వాళ్ళే మాట్లాడిందే కాబట్టి ఒకరి తప్పిదాలు వాళ్ళు మాట్లాడే కాబట్టి అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి గెలవడానికి ఈ విధాలను ఇవే ప్రచారానికి వాళ్ళు మా పార్టీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు ఇవాళ ఏదైనా నాగంటి గోపినాథ్ గురించి మాట్లాడాను నేను, నాగంటి సునీత గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు గురించి మాట్లాడడం తప్పు ఇక్కడ. కానీ ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కేసీఆర్ ఫ్యామిలీ చేసిన ఏదైతే ఉందో వాళ్ళు ప్రజలు ఓటు వేయాలంటే కేసీఆర్ ఫ్యామిలీని చూస్తాం, అభ్యర్థులు చూడాలి. ఇక్కడ మా కూడా దేశంలో మోడీ గారు చూసి ఓటేస్తారు. ఇప్పుడు అక్కడ అభ్యర్థులు చూడాలి ఇవాళ. ఎందుకంటే మీరు గమనించండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడు ఇద్దరు డిబేట్ మీరు గమనించండి, ఇద్దరు డిబేట్ గమనించండి. ఓన్లీ మైనారిటీ ఓట్ల మీద ఇవాళ డిబేట్ నడుతా ఉన్నది. ఇవాళ మైనారిటీ ఓట్ల మీద ఎంత పాపులు ఆడుతున్నారో మన రెండు పార్టీలు మనకు చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ మైనారిటీ ఓట్లతో మేము గెలుస్తాం, ఇక మెజారిటీ ఓట్లు మాకు అవసరం లేదని తీరులో ఇవాళ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకో విషయం గమనించండి. ఇవాళ నేనేమంటే నిజంగానే మీరు వాస్తవంగా చెప్పాలంటే త్రిపుల్ తలాక్ రద్దు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ. ఇవాళ నిజంగానే మైనార్టీ మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇవాళ త్రిపుల్ తలాక్ రద్దుతో ఇవాళ అక్కడ ఉన్న మైనార్టీ మహిళలకు అవుతుందో ఇవాళ బేడీల నుంచి బయటకు వచ్చే సందర్భం, జైలుకి బయటకు వచ్చే సందర్భం ఇవాళ వాళ్ళు త్రిపుల్ తలాక్తో చాలా ఇబ్బంది పడుతుంది గతంలో. ఇవాళ త్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మైనార్టీ మహిళలకు ఇవాళ మనం స్వాతంత్రం ఇచ్చిన పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. మన ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో 100% భారతీయ జనతా పార్టీ పక్కా ఓటేస్తారని చెప్పేసి నేను కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే త్రిపుల్ తలాక్ రద్దు చేసాం కాబట్టి ఇవాళ అక్కడ ఇవాళ మాకు ఎప్పుడు అవకాశం జూబ్లీస్ లో వేయలేదు. జూబ్లీస్ అవకాశం వచ్చింది గతంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళ గురించి ఆల్రెడీ చూసినారు జనం. ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి మా అభ్యర్థి అక్కడ తప్పకుండా గెలుస్తా చెప్పేసి ప్రకటన విశ్వాసం తెలియవచ్చు. ఓకే, అంటే మీరు కూడా సీరియస్ గా తీసుకున్నారా మహేందర్ గారు జూబ్లీస్? 100% చెప్తున్నారు కదా. ఇవాళ జూబ్లీస్ అనేది భారతీయ జనతా పార్టీ సీరియస్ గా తీసుకున్నది కాబట్టి మీరు చెప్పడం జరిగింది. ఇవాళ మా నాయకత్వం కూడా పనిచేస్తా ఉన్నది. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు ప్రతి అడుగు కూడా ప్రతి డివిజన్ కూడా జూబ్లీస్ పరిధిలో ఉన్న ప్రతి డివిజన్ కూడా మరి అన్ని విషయాల్లో పరిచయాలు ఉన్నాయి. వారికి ఆల్రెడీ వాళ్ళు చాలా సందర్భాలు అక్కడ పనిచేసే సందర్భం కూడా మనం చూస్తాం కదా. కిషన్ రెడ్డి గారు జూబ్లీస్ అనేక రకాలుగా పనిచేయడం జరిగింది, అనేక రకాల నిధులు కూడా జరిగింది, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా. ఆ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాళ్ళు జూబ్లీస్ డెవలప్మెంట్ జరుగుతుంది. మొత్తానికైతే కేంద్రం పాత్ర ఉంది. సో కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా జూబ్లీస్ ఫోకస్ చేస్తున్నారు. అవసరం అనుకుంటే మీరు ఇక్కడ ఏపీలో కూటమి కట్టి ఎట్లయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో జూబ్లీస్ ఉప ఎన్నిక కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఆ దిశ కూడా మీరు ఆలోచన చేయాలి. సో ఈ వేదికగా కూడా